అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దేవుడు రాసిందే జరుగుతుంది అంటే దేవుడిస్తే ఎవరు ఆపలేరు, దేవుడు ఆపితే ఎవరూ ఇవ్వలేరు. ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేశారని హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకరోజు నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వెనక సవారీపై ఉన్నాను. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా అన్నారు: ఓ అబ్బాయి, నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుపుతున్నాను. నీవు అల్లా యొక్క ఆదేశాలను కాపాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. నీవు అల్లా యొక్క హక్కులను గుర్తుంచుకో, ఆయనని నీ ముందు పొందుతావు. అంటే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయన రక్షణ మరియు సహాయం నీతో ఉంటాయి. నీవు ఏది అర్థించాలనుకున్నా అల్లాను మాత్రమే అర్థించు. నీవు సహాయం కోరాలనుకుంటే అల్లాను మాత్రమే సహాయం కోరుకో. మరియు ఇది తెలుసుకో, ఒకవేళ ప్రజలందరూ ఏకమై నీకు మేలు చేయాలని ప్రయత్నించినా అల్లా నీకోసం రాసిపెట్టిన దానికంటే ఎక్కువ ఏమీ చేయలేరు. అలాగే నీకు వాళ్ళంతా కలిసి కీడు చేయాలనుకున్నా మరి వాళ్ళంతా ఏకమై కూడా అల్లా నీకోసం రాసి ఉంచిన దానికంటే ఎక్కువ నష్టమేమీ కలిగించలేరు. ఎందుకంటే విధి రాసే కలములు ఆగిపోయాయి, పత్రాల సిర ఆరిపోయింది. అంటే విధి రాత నిర్ణయించబడింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేశారని హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం చెప్పారని రిఫాఅహ్ జువాని రిజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అల్లా సుబ్హానహు తఆలా దాసులకు కొంత సమయం వరకు గడువు ఇస్తాడు. చివరికి సగం లేదా 3/2 రాత్రి గడిచినప్పుడు ఆయన ఇలా అంటాడు: నా దాసులు నన్ను తప్ప మరెవరిని వేడుకోకూడదు. ఎవరైతే నన్ను వేడుకుంటారో నేను వారి దువాను ప్రార్థనను స్వీకరిస్తాను. నా దాసులు ఎవరైతే నన్ను అర్థిస్తారో నేను వారికి ఇస్తాను. ఎవరైతే నన్ను క్షమాపణ కోరుతారో నేను వారిని క్షమిస్తాను. ఈ పరిస్థితి సూర్యోదయం అయ్యే వరకు నిరంతరంగా కొనసాగుతుంది అని ఈ యొక్క వాక్యం సునెన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1364లో చెప్పడం జరిగింది. ఇంతకుముందు చదువుకున్న హదీస్ సునెన్ తిర్మిజీ హదీస్ నంబర్ 2516లోనిది. ఏంటంటే అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు అనే వాక్యం. అల్లా అంటే అరబ్బీలో దేవుడు, ప్రభువు, కరుణామయుడు, రక్షకుడు, ఇవన్నీ అరబ్బీలో ఈ యొక్క పదాలని అల్లా అనే పేరుతో పిలుస్తారు. మరి ఆ అల్లా ఎవరైనా ఖురాన్లో చెప్పడం జరిగిందంటే 112వ సూరా, ఓ ముహమ్మద్ సల్లం నువ్వు వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు, ఒకే ఒక్కడు. ఆ అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరికీ పుట్టలేదు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగిన వారు ఎవరు